పాత నిబంధనలో యేసు లేడు, ఆ విషయం అందరికీ తెలుసు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రత్యక్షం అవుతాడు. పాత నిబంధనలో యేసు లేడు, ఆ విషయం అందరికీ తెలుసు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి యేసు ప్రత్యక్షం అవుతాడు. హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ మాస్టర్ రాజు అండి. వందనాలు అందరికీ. బాగున్నారా? సరే, ఒక సుబ్బురాజు అని ఒక వ్యక్తి కొత్తగా వచ్చి కనబడుతున్నాడు యూట్యూబ్లో. ఆయన అంటున్నాడు, పాత నిబంధనలు యేసుక్రీస్తు లేడట, కొత్త నిబంధనలో యెహోవా లేడంట. చాలా మంచిది. చాలామంది హైందవ సహోదరులు అడుగుతున్న మాట కూడా ఇదే. కాబట్టి నేను దీనికి రిప్లై చెప్తాను. పాత నిబంధనలో యేసు లేడా? ఎవరు చెప్పారండి మీకు యేసు లేడని? అసలు పాత నిబంధనలో యేసు ఉన్నాడు అని చెప్పింది యేసే చెప్పాడు. దానికి యేసు తన సొంత మాటల్లో చెప్పాడు, నేను పాత నిబంధనలో ఉన్నాను, నా గురించి అవన్నీ రాయబడ్డావే అని చెప్పాడు. సరేనా? సరే, మీకు దీనికోసమని ఆల్రెడీ టిఎస్ కుమార్ గారు చెప్పారు. అయినా సరే నేను కొన్ని మాటలు చెప్తాను. చాలా మాటలు ఉన్నాయి కాబట్టి నాది కూడా ఎక్స్ప్లెనేషన్ మీరు తీసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్ నౌ. ఏంటంటే పాత నిబంధనలు యేసుక్రీస్తు ఉన్నాడా లేడా? ఓకేనా? అది కదా మన పాయింట్. ఆ పాయింట్కి మనం వెళ్దాం. సుబ్బరాజు గారు, మీకు ఏజ్ అయిపోయింది కానీ మతి చెడిపోయినట్లు ఉంది. మీరు బైబిల్ పూర్తిగా చదవలేదు. ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే బైబిల్ అబరదబరా అక్కడక్కడ చదివేసి ఎవరో ప్రింటేషన్ పీడిఎఫ్ పట్టుకొని తిరుగుతున్నారు అటు ఇటు. మాకు అవన్నీ అవసరం లేదండి. మేము 25-20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం. బైబిల్లో బోల్డ్ అంత అనుభవం కలిగి బైబిల్లో బాగా ధ్యానించి మనస్ఫూర్తిగా చదివి తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు అందుకే అంటాడు, మరి మీకు పరలోక జ్ఞానం ఇవ్వబడ్డది, వాళ్ళకి ఇవ్వబడలేదు. వారు కన్నులు తెరవబడలేదు, మీ కన్నులు తెరవబడ్డావి అని యేసుప్రభు చెప్పాడు. కొరింథీయుల గ్రంథము 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుంది తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత మీ కనులకు గుడ్డితనము కలుగు చేసాను అని రాయబడి ఉంది. కాబట్టి మీరు అందరూ గుడ్డోలే. కాబట్టి యుగ సంబంధమైన దేవత అనగా సైతాన్ ఏం చేసిందంటే, మరి మీకు సువార్త విషయం ప్రకాశింపకూడదు అని అది మీ కనులకు గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి మీరు గుడ్డోలు. మీ గుడ్డోలకి త్రావు చూపెట్టవలసిన బాధ్యత మాది ఉంది. కాబట్టి మేము డెఫినెట్గా మీకు ఆన్సర్ చెప్తాము. మరి సుబ్బరాజు గారు, మీరు సిద్ధంగా ఉండండి. మీకే నేను పర్టికులర్గా చెప్పేది. ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతుంటారు, పాత నిబంధనలు యేసు ఉన్నాడా? ఒక్కచోట చూపెట్టండి. ఒక్కచోట కాదు, చాలా చోట్ల చూపెడతాను. యేసుక్రీస్తు సొంత మాటల్లో కూడా యేసుప్రభు వారు చెప్పారు. సరే అండి, 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. కొరింథీయుల గ్రంథం 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రముల గుడ్డితనము కలుగు చేసెను. అంటే మీ కళ్ళకి గుడ్డితనం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు అంధకారంలో నుండి ప్రకాశములోనికి గాక అని పిలిచే దేవుడికి మహిమ గురించిన జ్ఞానం యేసుక్రీస్తు యందు వెళ్ళపరచుటకు మా హృదయం ప్రకాశించెను. మేము ఈ మాటలు చెప్తున్నాం. కాబట్టి ఇది 1వ శతాబ్దం నుంచి ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు వినండి, పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా లేదా? అది కదా. సో మొదటి వచనం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం. ఒకసారి చదువుకుందాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? 56వ వచనం, 53 కాదు 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిక్కులుగా ఆనందించెను, అది చూసి సంతోషించెను అనెను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసి మిక్కులు ఆనందించెను, చూసి సంతోషించెను. అందుకు యూదులు, నువ్వు ఇంకను 50 సంవత్సరములు లేవు, నువ్వు అబ్రహాము చూసితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నవాడును అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తి యేసు దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏం జరిగింది అక్కడ? యేసు ఏమంటున్నాడు? నీ తండ్రి అబ్రహాం నన్ను చూసి మిక్కిలి ఆనందించును, ఆయన చూసి నన్ను సంతోషించను.
మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నవాడును అంటున్నారు. ఏమర్థమైంది? సుబ్బారావు గారు ఎప్పుడైనా చదివారా? మతోన్మదులు ఎవరెవరైతే ఈ ప్రశ్న అడుగుతున్నారు, పాత నిబంధనలో క్రీస్తున్నాడా లేడా, ఈ ఒక్క సందర్భం మీకు అర్థమైతే చాలు. ఏసేమంటున్నాడు అంటే ఆయనకంటే ముందున్నవాడనయ్యా నేను అంటే 50 సంవత్సరాలు అయింది కదా, నువ్వు ఆయనకంటే ముందున్నవాడిని ఎలా చెప్తున్నావు అని ప్రజలు అడిగారు. అప్పుడు నిశ్చయంగా నేను ఆయనకంటే ముందున్నవాడిని అంటే రాళ్ళు పట్టుకున్నారు. ఈరోజు సత్యం చెప్తే రాళ్ళు పట్టుకుంటారు, అబద్ధం చెప్తే అందరూ ఓకే ఓకే అని జై కొడతా ఉంటారు కదా. సరే, ఇది ఈ సందర్భం ఎప్పుడు జరిగిందండి? ఎప్పుడు చూశారు యేసు ప్రభువుని? అబ్రహాం ఎప్పుడు చూశాడు కదా? ఇంకొక వచనం మీకు చూపెడతాను. యేసు అంటాడు, అన్ని గ్రంథాల్లో నా గురించే రాయబడి ఉన్నవి, లేఖనాలన్నీ కూడా నా గురించే చెప్పుచున్నవి అని అంటాడు. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత పాత నిబంధనలో ఒక వచనం చూపెడతాను ఎక్కడ ఆయన చూశాడని. ఓకే, రైట్. సరే, 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమన్నారు చూడండి. 39వ వచనములు, లేఖనముల యందు నిత్య జీవము కలదు అని తలంచుచున్నారా? వాటిని పరిశోధించుచున్నారా? అవి నన్ను గురించే సాక్ష్యము ఇచ్చుచున్నవి. లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించే చెప్తున్నవట. కాబట్టి అవి నా గురించే చెప్పుచున్నవి. కాబట్టి యేసుక్రీస్తు యాక్చువల్ పేరేమిటి కూడా, అది కూడా 43వ వచనములు, నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఎవరైనా తన నామం వచ్చిన వారిని మీరు అంగీకరింతురు. యేసుక్రీస్తు ఎవరి పేరు మీద వచ్చారు? యెహోవా నామంలో వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుకే యెహోవా నామం ఉంది. అందుకే కొత్త నిబంధనలో యెహోవా అనే నామం ఉండదు, అలాగే పాత నిబంధనలో యేసు అనే నామం ఉండదు. కాబట్టి యేసు యెహోవా ఒకరి నామమే అని మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా? నా తండ్రి నామంలో నేను వచ్చి ఉన్నాను అంటే ఆయనకి పెట్టబడిన పేరు యేసు అని కదా. యేసు అంటే యెహోషువా అని అర్థం, రక్షకుడు అని అర్థం. యెహోవా నేనే రక్షకుడు తప్ప మరి ఒకడు లేడు అని మరి అక్కడ యెషయా గ్రంథంలో అంటాడు. రక్షకుడైన యెహోవా ఒకటే. కాబట్టి ఆ యెహోవా అనే నామం యేసు పెట్టుకుని భూమికి వచ్చాడు. కాబట్టి కొత్త నిబంధనలో యేసు అంటే యెహోవా అని అర్థం. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీకు ఒక మాట చూపెడతాను. 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనములు, అంతటా మోషే ధర్మశాస్త్రము మరి ప్రవక్తల గ్రంథాలలో కీర్తన గ్రంథం నన్ను గురించిన రాయనివన్నీ నెరవేర్చునని మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరును అని చెప్పాను. మోషే గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, ప్రవక్త గ్రంథాల్లో నన్ను గురించి రాయబడి ఉన్నవి. అంటే అవన్నీ యేసుక్రీస్తు కోసమనే రాయబడి ఉన్నవి. కాబట్టి యేసు ప్రభు మరి ముందు ఉన్నాడా లేడా అని చూస్తే ఆయన ఉన్నాడు. హెబ్రీ గ్రంథంలో కూడా ఆ మాట 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన మెల్కీసెదెకు రూపంలో అబ్రహాంని దర్శించాడు. అబ్రహాం ఎప్పుడు చూశాడు దేవుణ్ణి? అబ్రహాము మెల్కీసెదెకు రూపంలో యేసు ప్రభుని చూశాడు, దశమ భాగాలు సమర్పించాడు. దేవుడికే కదా దశమ భాగాలు సమర్పిస్తాము, ఆయన సమర్పించాడు. హెబ్రీ గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి, అది అపోస్తలుడైన పౌలు ధృవీకరించి చెప్తున్నాడు. రాజులు సంహరించేసి తిరిగి వచ్చినప్పుడు అబ్రహాము ఎవడు కలుసుకున్నానో అతన్ని ఆశీర్వాదించును. అబ్రహాము అని 10వ వంతు ఇచ్చెను. సాలేము రాజును మహోన్నతమైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడై ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానం అని అర్థమిచ్చుతున్నాడు. సాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడే, తల్లి లేనివాడే, వంశావళి లేని, జీవిత కాలమునకు ఆది అంతమై ఉన్నాడు. అంతము లేని వాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు దేవుని కుమారుడు పోలే ఉన్నాడు. ఈయనకి ఎవరు కలుసుకున్నారు? ఆదికాండం 14వ అధ్యాయంలో ఎవరు కలుసుకున్నారు? అబ్రహాం కలుసుకున్నాడు. అబ్రహాం ఎవరిని చూశాడు తెలుసా? యేసుక్రీస్తుని చూశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా లింకప్పు? కాబట్టి ఆయన మరి చాలా చోట మనకు కనబడతాడు. 14వ అధ్యాయం ఆదికాండంలో చూడండి, అదే మాటలు మీకు కనబడుతుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో మరి ఆయన కలుసుకున్నాడు. చూడండి, అబ్రహాం తిరిగి వస్తూ ఉంటే అబ్రహాం ఎవరిని కలుసుకున్నాడు? షాలేము రాజు అయిన 14వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుని దేవుని యాజకుడు. అతడు అబ్రహామును ఆశీర్వాదించెను. అబ్రహాం కలుసుకున్నాడు ఆయన్ని. అందుకే అబ్రహాం చూసింది యేసుక్రీస్తుని. ఉన్నాడా? సరే. తర్వాత యేసు ప్రభు మనిషితో దేవునితో యాకోబు పోరాడి గెలిచితివి అని అంటే మనిషి ఎవరు, యాకోబు ఎవరు?
ఎవరు దూత ఎవరు చెప్పండి? అక్కడ మనిషిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఆయనతో ఆయన పోరాడాడు. యెహోవా ఎప్పుడు రాలేదు, కానీ యెహోవా బదులుగా యేసుప్రభు దూత రూపంగా వచ్చాడు. ఇదిగో నిర్గమకాండంలో 33 అధ్యాయంలో నీకంట ముందుగా నేను దూతని పంపించుచున్నాను. నిర్గమకాండం 23 అధ్యాయం 22, 23 వచనాల్లో ఆయనకి నా నామం ఉన్నది. అయితే యెహోవా తన నామము దూతకి ఇచ్చాడు అనమాట. ఆ దూత ముందెళ్తుంది. ఎవరి దూత తెలుసా? ఆయనే యేసుక్రీస్తు. అలాగే ఎడారిలో సర్పం ఎత్తబడ్డది, ఆయన యేసుక్రీస్తు దర్శనం. ఆకాశం నుంచి మన్నా కురిపించింది, ఆయన యేసుక్రీస్తు సాదృశ్యము. ఆయన అంటాడు జీవ ఆహారం నేనే అంటాడు. నెక్స్ట్ బండ నుంచి నీళ్లు బయటకు వచ్చేవి, ఆయన యేసుక్రీస్తు కోసమని చెప్పబడి ఉంది బైబిల్లో. అసలు పాత నిబంధన అంతా బైబిల్ యేసుప్రభు కోసమని చెప్పబడి ఉన్నది. యేసే చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో, ప్రవక్త గ్రంథాల్లో, మరి ధర్మశాస్త్రంలో మొత్తము నా కోసమనే రాయబడి, మోషే నా కోసమనే రాశాను అని చెప్పాడు. కాబట్టి ప్రేక్షకులారా అర్థమైందా? పాత నిబంధన అంతా యేసుప్రభువే కనబడతాడు, కానీ డైరెక్ట్గా మీకు కనబడు. కళ్ళు ఓపెన్ ఉంటే, మైండ్ బాగుంటే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి యేసు ప్రభు నిత్యుడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో దేవుడై ఉన్నాడు. ఆయన ఆది అంతమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అబ్రహాం కంటే ముందున్నవాడు. కాబట్టి ఈ భూమి ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ఉన్నవాడై ఉన్నాడు. అందుకే యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. అదే నామము యేసుక్రీస్తు నామము, అదే నామము యెహోవా నామము యేసుక్రీస్తుకి ఇవ్వబడి ఉంది. అందుకని నా తండ్రి నామంలో నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు అర్థమైందా? మిస్టర్ సుబ్బారావు, బైబిల్ బాగా చదవకండి, ఎందుకు మూర్ఖులా మాట్లాడతావు? పాత నిబంధన అంతా యేసుక్రీస్తు కోసమనే రాయబడి ఉంది. ఆయనకు తెలుసుకోవడానికే రాయబడి. కన్య గర్భవతి కుమారుని కనును యేసుక్రీస్తు కోసమని రాయబడి. యెషయా గ్రంథం 9:6 ఆయన బలవంతమైన దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని రాయబడి. ఆయన యేసుక్రీస్తే. అసలు ఇర్మియా గ్రంథంలో, సమస్త గ్రంథాల్లో యేసుక్రీస్తు కోసమనే రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథములో కొత్త నిబంధన చేస్తానని 31:31లో కూడా ఆయన కూడా యేసుక్రీస్తే. యెహోవా నిబంధన చేస్తానన్నాడు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు చేశాడు. దాని ఫుల్ఫిల్మెంట్ కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. ఆయన కూడా యేసుక్రీస్తే. సమస్తము జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా నేను నా సింహాసనం విడిచి భూమి మీద నేను నడిచేదును అన్నాడు. ఆయన కూడా యేసుక్రీస్తే. భూమి మీద నడబోతుంది కూడా యేసుక్రీస్తే. మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఆయన ఈ భూమికి రాబోయే మషయ అని రాయబడి ఉంది. ఆయన కూడా యేసుక్రీస్తే. యేసు ప్రభు అంటాడు, సమరయ స్త్రీ కలిసి ఏమంటాడంటే, సమరయ స్త్రీ అంటే మాకు మస్సే వచ్చినప్పుడు అన్నీ చెప్తాడు అని అంటే, నీ ఎదురుగా నిల్చున్నవాడు నేనే అంటాడు. నీకు ఏటి బైబిల్ అర్థమైంది చెప్పు? నేను ఎన్ని రెఫరెన్స్లు చెప్పాను? నీవు అసలు బైబిల్ మీరు చదువుతారా? మీకేమైనా బైబిల్ వచ్చా? మీలాంటి వాళ్ళు వీడియోలు తయారు చేసి అబద్ధాలు చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. ఇప్పుడైనా మీరు సర్దుకోయండి, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు విరుద్ధంగా మాట్లాడి మీరు ఏది సాధించలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కాకపోతే కామెంట్ పెట్టి పంపించండి. డెఫినెట్గా నువ్వు క్రైస్తవుడు అయితే మాత్రం నీకు లైక్ అవుతుంది. లేదా నిజం తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే గ్యారంటీ లైక్ అయినా సబ్స్క్రైబ్. మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. నేను మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.